ప్రేమగల తండ్రి, ఘనమైన మా దేవ, నిన్నాడు ఏగరెత్తుకుంటుంది తండ్రి. ఆయన నరుల మార్గంలో వెలుగును వారి నడతలన్నింటినీ ఆయన గుర్తించడానికి శ్రమిస్తూ వచ్చారు. మా ప్రతి జీవితం, ప్రతి మాట, ప్రతి నడక, ప్రతి ప్రవర్తన మీకు ఎరుగైనదే ప్రభువా. అందును బట్టి వందనాలు. ఈరోజు మీ బిడ్డలంగా మీ ఆజ్ఞ నెరవేర్చవలసిన వారంగా మీ పాసములో చేరి ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ శిలువ మరణ పునరుద్ధానంలో పాలివార అవుటుకై ప్రభా మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందడానికి సహాయం చేయండి. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలని మీ వాక్యం వ్రాయబడు. ఇతరులను పరీక్షించేక ఆయన చెడ్డ గుణం తొలగించండి. మమ్మల్ని మేము పరీక్షించుకొని మా జీవితాన్ని మేము సరిచేసుకొని మీ ఎదుట మేము శరీర వారంగా నిలవడుటకు అనుగ్రహించండి. యోగ్యమైన రీతిలో ప్రభా మీరు మేము బలలో పాలు పొందడానికి సహాయం చేయవలసిందిగా వినగల చెవి, గ్రహించగల జీవితం, ఆచరించగల హృదయం మాకు అనుగ్రహించవలసిన అమలు చేస్తూ కృతజ్ఞమై స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం. 26వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటా. మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశ్రయించి విరిచి తన శిష్యునికి ఇచ్చి, మీరు తీసుకొని తిరుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల వరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళింది. అలాగే మత్తయి రాసిన సువార్తలోనే 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. గ్రంథం వాళ్ళు తీసి చదువుదాం. 13వ వచనం, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఎందుకు వచ్చారు మీరు సండే స్కూల్కి? సండే స్కూల్ పడి వీడు అసలు ఎండబడాడు. తెలుగు వచ్చారు మీకు సండే ఏంటి? సండే స్కూల్ పడ్డాక చదువు తీసుకోబడు. కూర్చోపో చాక్లెట్ ఇస్తారు. పోటీ అందరూ పోటీ, 2 ముగ్గురు పోటీ. ఓమా పాపా ఇక్కడ ఉండకూడదు, పెద్ద పిల్లలు కాదుగా. ఎంతసేపు? ఒక అరగంటే, మళ్ళీ వచ్చేది లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపకూడదు. మనము మమ్రేను చూసాం ఆది కాండంలో. మమ్రే ఎదుటనున్న సింధూర వనం. ఈ సింధూరం యొక్క చెట్లు ఎక్కువగా మరి సమాధుల దగ్గర ఎక్కువగా నాటుతాం. మనకు తెలుసు సమాధుల దగ్గర ఏదైనా ఎవరైనా చనిపోయినారు, పెద్దవాళ్ళు చనిపోయారు, వాళ్ళ సమాధి దగ్గర పక్కన ఒక చెట్టు నాటుతారు. నాటిన తర్వాత అది పెరిగి పెద్ద అయిన తర్వాత ఇక్కడే మా నాయన పొడిచిపెట్టామని, లేదా మా తాతను పొడిచిపెట్టామని మనం గుర్తుగా చెప్పుకుంటాం. సింధూర వనం, ఆ వనంలో అనేకమైన చెట్లు ఉంటున్నాయి. మనం చూస్తే ఆ మమ్రే అనేటువంటి స్థలంలో నాటబడిన మొక్కలు ఎన్నో ఉన్నాయి. మనం కూడా మమ్రే అనేటువంటి స్థలంలో నాటబడ్డాం కదండి. మనం అందరం కూడా నాటబడ్డాం. బైబిల్ గ్రంథంలో 92వ కీర్తన గ్రంథం 13వ వచనం చదవండి. కీర్తన గ్రంథం మనకు తెలిసిన విషయాలు 13వ వచనం 92, 13. కీర్తన గ్రంథం, యెహోవా మందిరములో నాటబడిన వారై
వారు మన దేవుని ఆవరణంలో వద్దులు. ఎక్కడ నాటబడ్డారండి వాళ్ళు? దేవుని ఆవరణంలో నాటబడ్డారు. ఇప్పుడు నాటబడినది ఏంటి? అన్ని చెట్లే కదా, మొక్కలు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఆయన మందిరము, మమ్రే అయినటువంటి మందిరంలో మనల్ని ఏం చేశాడు చెప్పండి? నాటాడు. ఇప్పుడు నాటబడిన దాంట్లో అక్కడైతే సింధూర వృక్షాలు నాటాడు. మమ్రే దగ్గర ఏం నాటారు? సింధూర వృక్షాలు. అయితే ఇక్కడైతే కబాత్ మనల్ని నాటాడు, మంచిదే. మనం ఒక చెట్టు కదా, మనల్ని దేవుడు ఏం చెప్పాడు? ఒక చెట్టు, ఫలించేటువంటి చెట్టుగా ఉంచాడు. ఇప్పుడు దేవుని మందిరంలో మనం అందరం కూడా నాటబడ్డాం. ఒక్కొక్క రీతిలో బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభు సంఘంలో చేర్చబడిన తర్వాత మనం అందరం నాటబడ్డాం. మరి మనం అందరం కూడా ఒకే చెట్లమా చెప్పండి? మనుషులు ఒకటే కావచ్చు, కానీ మనము అనేక రకాలైన చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు గురించి మనం ఆలోచిస్తే ఫలాలిచ్చే చెట్లు ఉన్నాయి, కేవలం పుష్పాలు పూసే చెట్లు మాత్రమే ఉన్నాయి. అర్థమైందా? కొన్ని కలపకు అంటే చెక్క కొరకు, గుడ్డు కొరకు వాడే చెట్లు మాత్రమే ఉంటాయి. ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి వాడేటువంటి చెట్లు ఉంటాయి. ఇంకా కొన్ని చెట్లు ఉంటాయి చెప్పండి. ముళ్ళ చెట్లు కూడా ఉంటాయి. ఇంకా ఇంటి ముందు మనం నాటుకుంటా ఉంటాం కదా కుంపట్లలో, షోకేస్ చెట్లు కూడా ఉంటాయి కదండి. అయితే షోకేస్ చెట్లైనా, ముళ్ళ చెట్లైనా, లేకపోతే పూలిచ్చే చెట్లైనా, కలపకు ఉపయోగపడే చెట్లైనా, ఏ చెట్టు అయినా సరే ప్రాముఖ్యం కాదు. కానీ దేవుని మందిరంలో నాటబడే ప్రతి చెట్టు ఫలానికి రావాలి. దేవుడు మరి ఆయా చెట్లను ఎందుకు రాయించలేదు? ఫలాలు అనేటువంటి మాట మనం గుర్తించాలి. ఎందుకు ఫలాలు ఫలించని చెట్ల గురించి ఎక్కువగా చెప్పలేదు? దేవుని మందిరంలో ఫలాలు ఫలించే చెట్ల గురించి ఎక్కువ చెప్పాడు. మనం ఆలోచిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు ఎక్కువగా ఫలించాలి కదండి. 15వ అధ్యాయం 16 వచ్చి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 15:16. అది ఆయన మనకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని. ఇప్పుడు మనం అందరం కూడా ఒకరొకరు పరీక్షించుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ఏ చెట్టై ఉండాలని కోరుకుంటున్నాను కదా. మీ పేరు ఏం పేరు? రత్నం. చెప్పు రత్నం బ్రదర్, నువ్వు దేవుని మందిరంలో ఏ చెట్టై ఉండాలని కోరుకుంటున్నావు చెప్పు. మామిడి చెట్ట, సపోటా చెట్ట, చెప్పాలా? చెట్లు ఉన్నాయిగా, కాయల చెట్లు ఉన్నాయి కదా, యాపిల్ చెట్ట, మీరు చెప్పాలి సిస్టర్లో ఒకరు. ఏ చెట్టు? ఒక్కరొక్కరు, అన్ని చెట్లు ఒకటే కాదు కదంటే. ఇప్పుడు యాపిల్ చెట్టు ఉంటుంది, అది వేరు. మామిడి చెట్టు ఉంటుంది, అది వేరు. సపోటా చెట్టు ఉంటుంది, అది వేరు. కానీ మీరు ఏ చెట్టే ఉండాలా? ప్రతి చెట్టు ఫలించాలి కదా, ప్రతి చెట్టు ఫలించాల్సిందే. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. మనకి ఇష్టమైన చెట్టు ఏదంటే ఏం చెట్టు చెప్పుకుంటా చెప్పండి. మీకు ఇష్టమైన కాయ ఏదైతే, మ్యాంగో ఒకటి నేను మామిడి చెట్టులాగా ఉండాలా, మామిడి చెట్టులాగా ఫలించాలా. నాకు యాపిల్ చెట్టు అనుకో, నేను యాపిల్ చెట్టులాగా ఫలించాలా. నేను సపోటా చెట్టు నాకు ఇష్టమైతే నేను సపోటా చెట్టులాగా ఫలించాలా. అర్థమైందా? లేదా నేను చింత చెట్టు అనుకో, చింతకాయలాగా చింత చెట్టులాగా ఫలించాలి. మొత్తానికి మాత్రము దేవుని మందిరంలో నాటబడిన ప్రతి చెట్టు ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మనం అందరం పరీక్షించుకునేటువంటి కార్యం. అందరిని కూడా దేవుడు ఏం చేశాడు? నాటాడు. దేవుడు నాటకపోతే మనం అందరం కూడా ఇక్కడ ఉండలేము. ఆయన నా తండ్రి నాటని ప్రతి మొక్క ఏమైపోయింది? పెరగబోతుంది. ఇప్పుడు మనం అందరం కూడా తండ్రి నాటినటువంటి మొక్కలమే. సరే, ఎన్ని రోజులై నాటింది చెప్పండి? నర్సరీలో నుంచి తీసుకొచ్చి ఎన్ని రోజులై దేవుని మందిరంలో నాటాడు చెప్ప? కొంతమందిని 20 సంవత్సరాలు నాటింటాడు, కొంతమందిని 5 సంవత్సరాలు నాటింటాడు, కొంతమందిని 3 సంవత్సరాలు నాటింటాడు,
కొంతమంది 1 సంవత్సరమే నాటింటారు. మొత్తానికి మాత్రము సంవత్సరాల తరబడి నాటబడినటువంటి మొక్కలు మమ్రే మందిరంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫలాలు కాయించడానికి ఈ యొక్క చెట్ల యొక్క విధానం మనం గుర్తిస్తూ ఉంటే, మనము ఆయన సన్నిధిలో పూర్ణముగా నాటబడిన వారమై ఉండాలి. మొట్టమొదటి మనం చూస్తూ ఉంటే నాటబడిన మనము స్థిరమైన వారంగా దైవ సన్నిధిలో ఉన్నామా కదండి? స్థిరమైన వారంగా దైవ సన్నిధిలో ఉన్నామా? చెట్టును మనం అప్పుడప్పుడు లోతుకు వేరు నాటుకోకుండా, అదే తవ్వుకోకుండా చెట్టు పైన నాటేస్తూ ఉంటాం. పైన నాటేసి ఏం చేస్తామంటే మట్టి కప్పేస్తాము. ఒక సమయం వచ్చిన తర్వాత ఆ వేరు ఏమైపోయిందంటే లోపలికి వెళ్ళలేదు, అది స్థిరము కాలేదు. కొన్ని సమయాల్లో వర్షాలు వస్తాయి, గాలి వస్తుంది. ఆ సమయంలో ఏమైపోతుందంటే ఆ చెట్టు కూలబడిపోతుంది. ఇప్పుడు మనందరినీ కూడా దేవుడు నాటాడు. అయితే నాటబడిన మనము స్థిరమైన వారంగా దైవ సన్నిధిలో స్థిరమైన వారంగా ఉన్నామా? స్థిరత్వము అనేది ఒకటి మనం చూసుకోవాలి. మొట్టమొదటి మనం గమనిస్తా అంటే స్థిరత్వం గురించి. నాటబడిన చెట్టు ఏం కావాలి చెప్పండి? ముందు స్థిరంగా ఉండాలి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ఎరిగి స్థిరులను కదలిని వారును, స్థిరులను కదలని వారును. మనము ఫలాలు ఫలించాలా? దైవ మందిరంలో ఫలాలు ఫలించి ఎదగాలంటే మొట్టమొదటిగా మనం గుర్తించాల్సిందంటే స్థిరమైన వారంగా ఉండాలి. మన మనసు ఎట్లుంటుందంటే అస్థిరం కదండి, చంచలత్వమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. స్థిరమైనటువంటి వారంగా ఉండలేం. చెట్టు ఒరిగిపోయిందనుకో, చిన్న చెట్టు మొక్క ఒకవేళ ఒరిగిపోయి కింద ఆనుకునేదనుకో, మళ్ళా దాన్ని పీకేసి మళ్ళా ఇంకొక దగ్గర నాటాల్సి వస్తుంది. అదే చెట్టు వేర్లతో సహా లోతుకి వెళ్ళి గట్టిగా ఉన్నదనుకోండి, చెట్టు ఎంత గాలి వచ్చినా కూడా మరి పడుకోనుంటే మళ్ళీ పీకి దాని పక్కన నాటాల్సిన అవసరత ఉండదు. ఎందుకంటే స్థిరమైన వారుగా, కదలని వారుగా. ఈ దినాల్లో మనం ఎలా ఉన్నామంటే స్థిరముగా ఉండలేకపోవడము చాలా దురదృష్టం. మన మనసు కానీ మన తలంపులు కానీ కష్టాలలో, స్త్రీలను కదలవారును, కష్టాలలో, శ్రమలలో, బాధలలో మనము స్థిరమైన వారంగా ఉండగలుగుతుంటున్నామా? లేకపోతే పడిపోయే వారంగా ఉంటున్నామా? అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా మాట విని ఈ మాట చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు. మరి ఆ వ్యక్తి ఏమైపోయినాడంటే గాలి వచ్చింది, వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, అది పడలేదు. అయితే నా మాటలు విని అలాగా చేయని వాడు ఏమవుతున్నాడంటే ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇసుక మీద ఇల్లు కట్టినప్పుడు ఇసుక మీద కట్టినటువంటి, ఇసుక మీద నాటినటువంటి చెట్టు కూడా ఏమైపోతుంది చెప్పండి? పడిపోతుంది. అంటే శ్రమలలో, కష్టాల్లో ఉన్నప్పుడు అది నాటబడి స్థిరముగా లోపలికి వెళ్ళకోకుండా పైపైన ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. స్థిరములైన వారంగా మన జీవితాలు ఉండాలి. దైవ సన్నిధిలో స్థిరంగా ఉన్నామా? నాటబడిన వారంగా ఉన్నామా? బలమైన వారంగా ఉంటున్నామా? ఎప్పుడైతే బలమైన వారంగా శ్రమలలో కానీ కష్టాల్లో కానీ స్థిరమైన వారంగా మనం ఉంటామో మనం ఫలించడానికి ఆస్కారం మొదటి మెట్టుది. బలమైన వారంగా లేకపోతే, స్థిరమైన వారంగా లేకపోతే, శ్రమలలో మరి కష్టాల్లో మరి నిలదొక్కోకపోతే ఇవన్నీ కూడా ఎలాగ మనం సాధ్యపడుతుంది అంటే దేవుని మాటలు విని అలాగ మనము చేయడం ద్వారానే. దేవుని మాటలు విన్నవాడు, దేవుని వాక్యం విన్నవాడు, ఆ వాక్య ప్రకారం నడుచుకునే వ్యక్తి ఎలా ఉంటాడు సంఘంలో చెప్పండి? స్థిరమైన వారుగా ఉంటారు, బలమైన వారుగా ఉంటారు. వారు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వారు కదలరు. ఎంత వేదనలు వచ్చినా కూడా వారు స్థిరంగా ఉంటారు, బలమైన వారుగా ఉంటారు. ఎందుకంటే వారి వేరు క్రీస్తులో, వారి వేరు ఎలా ఉంది చెప్పండి? లోతులోకి వెళ్ళిపోయి. శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, మరి
వంగిపోయే వారంగా, పడిపోయే వారంగా, నష్టపరచబడే వారంగా, దేవుడికి దూరమైపోయే వారంగా ఉంటున్నామే కానీ స్థిరమైన వారంగా ఉండలేకపోతున్నాం. గల కారణం ఏమిటంటే వాక్యానుసారంగా మనము జీవించలేకపోవడమే, వాక్యానుసారంగా మనము ప్రవర్తించలేకపోవడమే, వాక్యం మన హృదయాల్లో కార్యసిద్ధి కలగజేయలేకపోవడమే దీనికి కారణం. వాక్యము, ఆ వాక్యం యొక్క వేరు లోతు మనలోకి వెళ్ళలేకపోవడం, స్థిరంగా ఉండలేకపోతుంటున్నాం. దాన్ని మనము ప్రతిరోజు కాపాడుకోవాల్సి వస్తుంది. మనము ఒక వ్యక్తికి ప్రభువా నేను స్థిరంగా ఉండాలి, ఎలాగ ఉండాలి, నాకు మరి ఉండలేకపోతున్నానని ప్రభువుతో మనవి చేసుకున్నప్పుడు ప్రభు ఒక వ్యక్తికి మరి దర్శనం చూపించాడు, స్థిరమైన వారు ఎలాగ ఉంటారు అనే మాట. చూడండి, ఒక సిస్టర్స్ ముగ్గురు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడో, ప్రేమతో కూర్చుంటున్నాడు. ఆమెకు మరి ఒక చిన్న పిల్లలాగా ఆమెను ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. ఒక ఆమె దగ్గరకు వచ్చాడు, రెండో ఆమె దగ్గరకు వచ్చాడు, కనబడతా. రెండో ఆమె దగ్గరకు వస్తే ఆమెతో ఊరికే మొదట ఆమెతో మాట్లాడినంతకంటే ఎక్కువగా మాట్లాడాల. ఒక రకంగా ఒక విధానంలో ఆయన మరి ప్రవర్తించి, అంటే ఆ వ్యక్తిని ఊరికట్లా తలవండి విరినట్టుగా బాగుండావా అన్నట్లుగా చూశాడు. మూడో ఆమె దగ్గరకు వస్తే అసలు కన్నెత్తు కూడా చూడకుండా ఉన్నాడు అంటాడు. మూడో ఆమె దగ్గరకు వచ్చి ఆయనకు అనుకున్నాడు, ప్రభా మరి నువ్వు ప్రేమించిన ఆమె ఎంత గొప్పదండి ప్రభా, మరి ఆమె దగ్గరకు వచ్చిన ఆమె కూర్చున్నావు, మాట్లాడుతున్నావు, ఆమెను ఆదరిస్తుంటున్నావు, అన్ని విషయాలు ఆమెకు దగ్గర ఉంటున్నావు. మరి రెండో ఆమె దగ్గరకు వచ్చేలాగా అంతగా నువ్వు ప్రేమ చూపించలేకపోయినావే, కొద్దిగా చూపించినావు. మూడో ఆమె దగ్గరకు వచ్చేలాగా అసలుకే నువ్వు మాట్లాడడం లేదు. ఈ వ్యక్తి అర్థం చేసుకునే విధానం అలా ఉంది. అర్థమైందా ఇప్పుడు? ప్రభు అన్నాడు, అరే నువ్వు అర్థం చేసుకునే విధానం వేరు. మొదట ఆమె ఎలాంటిదంటే చీటి మాటికి కోపడుతుంది, అలుగుతుంది. దేవుని మాట అంటే ఏదైనా సరే తనకు జరగకపోతే ఏమవుతుంది, దేవుని మంది నాకు రాదు కదా. ఏం చేసినా కూడా ఒక్క మాట అనకూడదు. ఎట్లుంటుందంటే గాలివాన వస్తే అసలు మొట్టమొదటి కొట్టుకోబోయేది ఈమె. కాబట్టి నేను నాటిన మొక్క నేను ఏం చేస్తున్నా అంటే కాపాడుకోవడానికి, కొద్దిగా స్థిరంగా ఉండడానికి ఆమె మీద నేనేం చేస్తున్నాను, ప్రేమ చూపిస్తున్నాను. రెండవ దగ్గరకు వచ్చినప్పుడు ఈమె కొద్దిగా స్థిరం. అర్థమైంది కదా? ఈమె కొద్దిగా స్థిరం. కొద్దిగా స్థిరం అంటే అర్థం ఏంటి? ఇంకా కొద్దిగా స్థిరము కాలేదు, సగం స్థిరము సగం స్థిరం కాలేదు. కాబట్టి ఆమె మీదనే కూడా కొంత చూపించాల్సిన ప్రేమ ఉంది. మూడవ దగ్గరకు వచ్చాను కదా, ఈమె నేను తిట్టినా, నేను కొట్టినా, లేకపోతే నేను దూషించినా, వద్దన్నా, తోసేసినా అసలు ఇటన్నీ ఏమీ పట్టించుకోకుండా నా కొరకే ఆమె స్థిరమైన వ్యక్తిగా. ఇప్పుడు ఏ జాబితాలో ఉన్నాం చెప్పండి? మనం ఒక్క జాబితా చెప్పుకున్నాం, మనం పరీక్షించుకుందాం. స్థిరముగా నీవు ఎందుకు ఒక్కోసారి దైవబిడ్డలు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఒక మాట అంటే అడిగేస్తారు, ఒక మాట అనకూడదు, ఒకటి ఏం చేయకూడదు, లేకపోతే దేవుని మందిరానికి రారు, వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. దైవ సేవకులు కానీ, పెద్దలు కానీ, లేకపోతే విశ్వాసం లేని వారు. ఏమంటే వారి విశ్వాసం అంతంతే, వారి స్థిరంగా లేని వారు నాటాడు కానీ వారి వేరు లోటు వెళ్ళడం లేదు. కానీ వారు కాపాడుకోవాలి, కొద్దిగా స్థిరం. రెండో వాళ్ళు ఉంటారు, కొంత అటు ఉంటారు, కొంత ఇటు ఉంటారు. మూడో వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు ఎట్లుంటారంటే స్థిరమైన వారుగా ఉంటారు. వారు దేనికి భయపడుకోకుండా ప్రభువు కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు కొనసాగేవారు. స్థిరత్వం అంటే అది. ఎందుకు వారంటే వారు దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారు. కాబట్టే వారి వేరు ఎలా ఉందంటే లోతుగా వెళ్ళి వారిని ఏం చేసి చెప్పండి, స్థిరంగా నిలబెట్టింది. కాబట్టి దేవుని మందిలో నాటబడ్డాం కదా, మనము స్థిరంగా ఉన్నామా? నీవు నేను ఫలాలు ఫలించాలంటే మొట్టమొదటిగా మన వేరు లోపలికి వెళ్ళాలి. లోపలికి వేరు వెళ్ళి మరి అక్కడ స్థిరమైనదిగా ఉండాలి, లేకపోతే ఫలాలు ఫలించలేం. మరి ఒకవేళ చెట్టు ఎదగచ్చు, కరెక్ట్గా ఫలాలు ఫలించే సమయానికి వేరు లోతుగా లేనందువల్ల నీవు గాలివాన రావచ్చు, కింద పడిపోయినట్టు. చెట్టు కింద పడిపోతే ఏమైపోయినట్టు కదండి, సగం తెచ్చినట్టే కదా.
సగం తెచ్చిపోయింటే ఇంకా చెట్టు కింద పడిపోయిందంటే, ఇంకా గాలివాన కొడితే అసలుకి వేళ్లతో సహా ఏం చేస్తాయి చెప్పండి, లేచిపోతాయి. ఏం చెట్టే పనికిరా. స్థిరత్వమైన వారంగా మన జీవితాలు ఉన్నామా? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నీలో ఎంత స్థిరత్వం ఉంది, ప్రభువునందు నువ్వు ఎంత విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు, ఎంతగా నువ్వు గట్టితనంగా ఉన్నావు అనేది తెలియబడుతుంది. అప్పుడే నువ్వు ఫలాలు ఫలించడానికి, స్థిరంగా ఉండి ఫలించడానికి మొట్టమొదటగా నువ్వు నిలబడినావని. లేకపోతే నువ్వు పడిపోయినావంటే, నాటబడిన మొక్క పడిపోతే ఏమైపోతుంది, ఎండిపోతుంది. నాటబడిన మొక్క పడిపోయిన తర్వాత ఏమవుతుంది, చిన్నగా ఎండిపోతుంది. తర్వాత నువ్వు ఫలాలు ఫలించలేవు కదా. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, సింధూరు వనంలో నాటబడిన ప్రతి మొక్క కూడా లోపలికి వేరుదన్ని, మరి అవి ఫలించడానికి సిద్ధమైనవిగా స్థిరమైనవిగా ఉన్నాయి. ఈ మమ్రే అనేటువంటి స్థలంలో స్థిరమైన వాడవుగా ఉన్నావా? బలమైన వాడవుగా ఉన్నావా? ఆత్మీయతలో స్థిరమైన వ్యక్తులుగా ఉన్నావా? ఇలాగా ఉండాలంటే గల కారణం ఏమిటి చెప్పండి? దేవుని వాక్యం అనుసరించి అలాగ నడుచుకున్న వ్యక్తి కూడా ఎలా ఉంటాడు? కీర్తన 1:1 ఏముంది? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ ద్వారాంతరము ధ్యానించు ధన్యుడు. అలాంటి వాడు ఎక్కడ ఉంటాడు? నీటి కాలువల ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన ఫలమందు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. కాబట్టి దేవుడి వాక్యమే మనకు చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వాక్యం చదవమని చెప్పేది, వాక్యాన్ని ధ్యానించమని చెప్పేది, వాక్యం అర్థం చేసుకోమని చెప్పేది. ఇవి వాక్యం చదవడం ధ్యానించడమే కాదు, అనుసరణ అనేది చాలా ప్రాముఖ్యం. యేసుప్రభు అన్నాడు కదా, అయ్యా మీ నాయన, మీ అమ్మ, మీ తల్లి, మీ సోదరులు వచ్చారంటే యేసుప్రభు అంటాడు, నా సోదరుడు ఎవరు, నా సోదరుడు ఎవరు? వాక్యానుసారంగా ప్రవర్తించిన వాడే నా తల్లి, నా సహోదరుడు. ఎంతగా ఆయన మరి ఆ వాక్యం చెప్తూ వచ్చాడు. కాబట్టి వాక్యానుసారంగా ఊరికి చదువుకోవడమే కాదు, కానీ వాక్యానుసారంగా నడవాలి. ఇది నాన్న ఎంతమంది వాక్యం చదివినారు? లేచిన వెంటనే బైబిల్ చదివిన చేస్తాడు. లేచిన వెంటనే బైబిల్ చదివిన వాళ్ళు చూడు ఎంతమంది తక్కువ ఉంటారు. లేచిన వెంటనే ఏం చేయాలి? బైబిల్ చదవకపోతే ఆ రోజు అన్నం తినకూడదు. షుగర్ పేషెంట్ ఉన్నారు కదా, అంటే షుగర్ పేషెంట్ అయినా తినకూడదు. షుగర్ పేషెంట్ అయినా ఏం చేయకూడదు, అన్నం తినకూడదు. కాబట్టి ఇంకోసారి నీకు భయం వస్తుంది. ఎవరైనా ఆయన దేవుడి వాక్యం అనుసరణట్టే అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాము? ఒక 10 నిమిషాలైనా సరే దేవుడికి కేటాయించి దైవవాక్యము చదువుతాం. ఇది మొట్టమొదటి చూస్తుంటున్నాం. స్థిరత్వము కలిగినటువంటి చెట్టు ఉండడానికి గల కారణం ఏంటంటే దైవవాక్యమును అనుసరించి ప్రవర్తించిన వారు. అలాంటి వారే మనకు ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో నాటబడిన వారు. ఊరికే గాలివాన వస్తే కొట్టుకుపోయేటోళ్ళు కాదు కదా. మనకు పొలాల్లో పండిన పంటలను మనం చూస్తూ ఉంటాం. పంటల్లో గింజలు ఉంటాయి, తాలు గింజలు కూడా ఉంటాయి, పొట్టు గింజలు కూడా ఉంటాయి. ఏటి ప్రాముఖ్యం? అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఒక దినాలు అన్నీ మరి చాటతో పరీక్షింపబడతాయి, కానీ పొట్టులన్నింటి కూడా దూరంగా వెళ్ళిపోతాయి. గింజలు ఇన్నైనా సరే మనకు అవసరమే కదా, అవునా కదండి? గింజలు ఎంత అవసరం చెప్పండి? ఒకవేళ ఒక బస్తా వచ్చిందనుకో, బస్తా మనకు అవసరమే కదా. పొట్టు 2 బస్తాలు 5 బస్తాలు వచ్చినాయి, పొట్టు అది మనకు అవసరమా చెప్పండి? మన ఇంట్లో తెచ్చుకుంటామా? దాన్ని తెచ్చుకో. 5 బస్తాలు వచ్చినా సరే పర్వాలేదు, కానీ 1 బస్తా వచ్చిన గింజలు మనం ఏం చేయలేము, వదులుకో. అది ప్రాముఖ్యమైనది, అది మనం గుర్తించి. ఇది మొట్టమొదటి మనం చూస్తున్నాం స్థిరత్వం గురించి. రెండవదిగా మనం అంటే నాటబడినది, చెట్టు నాటబడింది అయితే ఎదగడం లేదు కదండి. చూసింటారు, చాలా చెట్లు చూసింటారు. మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కొన్ని చెట్లు. మరి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఈ చెట్టు ఎదగడం లేదు అంటే. మేము 1990, 89-90లో మేము కడప జిల్లాలో చిన్న కోతికొమ్మచ్చి ఆడుకునే చెట్టు ఉంటుంది ఒకటి. అది చిన్న చెట్టే, బాగా లావైంది, అంత కొద్దిగా ఈ మందిరం కంటే ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు చిన్న పొలం కదా, మేము ఎగిరి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మేము పోయి చూస్తే మా చెయ్యి పెడితే ఒక్కొక్క కొమ్మ మాకు అప్పుడు మాకు అందం కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పండి? 1990 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల చెట్టు ఇప్పటికీ అట్టే ఉంది. అర్థమైంది మీకు? ఇప్పటికీ అలాగనే ఉంది, అదే స్టేజ్లో ఉంది. దానికి కాయలు కాయవు, పండ్లు కాయవు, ఏం కాయవు, మొద్దు మారిపోయి అట్టే ఉంటాయి. అరే
30 సంవత్సరాలు కదా ఈ చెట్టు కొద్దిగానే ఎదగాలి కదా అంటే ఆ చెట్టు యొక్క స్థితి అలాగే ఉంది. ఈ దినాల్లో ఎలాగ ఉన్నారో ప్రజలంటే ఆత్మీయంగా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వస్తుంటున్నారు కానీ ఎదుగుదల లేనివారు కదండి. ఎదుగుదల లేవంటే దానికి ఒక మాట మనం భాషలో చెప్తాం, తెలుగు భాషలో ఎదుగుదల లేని దాని గురించి ఏమంట, మరుగుజ్జు అంటారు కదండి. మరుగుజ్జు మనిషే, అతను కూడా ఆడవారైనా మగవాళ్ళైనా మనిషే, కానీ ఎలాగున్నారు వాళ్ళు శరీర సంబంధంగా మరుగుజ్జు, ఎదుగుదల లేదు. వారి శరీరంలో వారి శరీర భాగాలు, కాళ్ళు కానీ చేతులు కానీ నడుము కానీ ఏది కూడా ఎదుగుదల లేని స్థితిలో ఉన్నారు. ఆత్మీయతలో కూడా ఎదుగుదల లేకపోకుండా నీవు జీవిస్తుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు నువ్వు మందిరానికి వస్తుంటున్నావు? ఎన్ని సంవత్సరాలు మనము ఇలాగే ఉంటున్నాం? చూడండి, ఇప్పుడు రేకులు ఉంది, నేను వచ్చిన 12 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇది ఇట్టే ఉంది. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారు? దీన్ని పడగొట్టి ఏం చేస్తారు? మంచి స్లాబ్ వేస్తారు, అంతేనా? ఆ స్లాబ్ మీద స్లాబ్ అవుతాను, అది ఏమవుతున్నట్టు చెప్పండి? భౌతిక సంబంధంగా ఎదుగుతుంది. రేకుల దగ్గర నుంచి ముందు కొట్ట ఉంది అనుకో, గుడిసెలో నుంచి రేకులకు వచ్చింది అనుకో, రేకుల నుంచి స్లాబ్ వచ్చింది, స్లాబ్ నుంచి ఇంకా అంతస్తులు ఎదుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు? ఎదుగుదల అంటే స్థాయి. మరి ఆత్మీయ స్థాయిలో నీ యొక్క ఎదుగుదల ఎంత ఉంది? మన ప్రవర్తన జీవితమును బట్టి మన ఎదుగుదల ఎంత ఉందో మనం ఏం చేయొచ్చు? కనిపెట్టచ్చు. మన ప్రవర్తన జీవితం, సంఘంలో నీ ప్రవర్తన ఎలాగుంది, సంఘంలో నీ యొక్క బిహేవియర్, నీ యొక్క నడవడిక ఎలాగుంది, సంఘంలో నువ్వు ఎలాంటి స్థితి కలిగిన వాడుగా ఉంటున్నావు? ప్రియమైన వారి ద్వారా మనల్ని బట్టి, మన యొక్క క్రియారూపకమైన జీవితాలను బట్టి, నడవడికను బట్టి మనం ఎంత ఎదుగుతుంటున్నామో ప్రజలైన వారు చెబుతారు. భౌతిక సంబంధంగా లేకపోతే లోకంలో ఏదైనా వ్యాపారాలు పెట్టుకుంటే రోజు ఎదిగిపోయినాడా అన్నట్టు కాదు. ఆత్మీయతలో ఆ వ్యక్తి ఎదుగుదల ఉంటున్నాడు. ఎదుగుదల అంటే అర్థం ఏమిటంటే అనేకమైన ఫలాలను ఫలిస్తూ ఉంటున్నాడు. ఫలాలు ఫలించేటువంటి చెట్టు ఎలాగుంటుంది చెప్పండి? మామిడి చెట్టు అనుకో, ఎన్ని సంవత్సరాలకి ఇది పూత పూసి కాయలు కాస్తా చెప్పండి? సంవత్సరాలు ఉన్నాయా? 3 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్న హైబ్రిడ్ చెట్లు అట్టున్నాయి. 3 సంవత్సరాలు ఏం కావాలా? కాయ కాయాలా, లేకపోతే అది పోయినట్టే. 3 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తుంది. మరి 3 సంవత్సరాలు అయిపోయింది, మనలో ఫలాలు ఫలించే అనుభవం, ఎదుగుదల అంటే అనుభవం ఎలాగ ఉంది? చెట్టు పెరుగుతూ ఉంది కానీ చెట్టుకు తగ్గ కాయలు లేవు. ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితాల్లో ఎంత ఎదుగుతున్నామో, ఎంత పెరుగుతుంటున్నామో, ఎంత వయసు వచ్చింది, లేకపోతే ఎన్ని సంవత్సరాలు నేను అనుభవం కలిగిన వాడుగా ఉన్నానని ప్రాముఖ్యమైనది కాదు. అది కూడా ప్రాముఖ్యమైనదే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది చెప్పండి? ఫలాలు ఫలించే కొద్దీ మనలో ఏం కావాలంటే ఎదుగుదల, దిగబడి. అంటే చెట్టు అధికంగా ఉన్న మరి బాగున్న చెట్టు చూడండి, వరి పొలాలు అనుకోండి. వరి పొలాలు ఎట్లుంటాయి? ఆ గింజలు కాసిన తర్వాత వరి అంతా కూడా వంగిపోయేటది. అయితే మధ్యలో ఉంటాయి కొన్ని తాళ్ళ చెట్లు ఉంటాయి కదా, అవన్నీ వరి పండించేవారు. అవి ఎలా ఉంటాయి చెప్పండి? నీళ్ళు కూడా చక్కగా ఉంటాయి, అర్థమైందా? అవి కూడా వీటితో కలిసే ఉంటాయి, కానీ వీటికి సమానమైనవి కావు. వాటి యొక్క ఎదుగుదల, వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క మరి స్థితి గొప్పది. మన జీవితంలో ఎదిగే కొద్దీ చెట్టు ఫలాలు కాస్తుందండి ఆలోచిస్తే ఆ చెట్టు ఏమైపోతుంటే అంత వంగిపోయిన స్థితిలో ఉంటారు. ఫలాలు కాసే చెట్టు ఏమవుతుంది చెప్పండి? నిరబోదు కాదు. నాకు ఎదురు కూర్చొని నిద్రపోతే ఎట్లా చెప్పు? కళ్ళతలు పెట్టుకుంటే కనపడదు అనుకుంటావా? నిద్రపోకుండా ఉండండి, అర్థమైందా? నిద్రపోవద్దు. ఎందుకు నిద్రపోతారు? బాగా చల్లగా గాలి వస్తుందా చెప్పాలి? కొద్ది నిమిషం నిద్రపోతే లేచి నిలబడు, నాకు నిద్ర వస్తున్నాయి, లేచినప్పుడు మరి కూర్చో. కాబట్టి ఫలాలు ఫలించేటువంటి ఎదుగుదల కలిగినటువంటి చెట్టు ఎదిగే కొద్దీ మనిషి ఆ చెట్టు
ఆ ఫలాలు కాసే కొద్దీ చెట్టు ఒదిగిపోతుంది కిందకి. అంటే దీనికి అర్థం ఏమిటి? తగ్గింపు స్వభావము కలిగిన వ్యక్తులుగా, విధేయత వినయ స్వభావం కలిగిన వ్యక్తులుగా, మరి నమ్మకమైన వారు, అంటే ఆత్మ సంబంధమైన ఫలాలు వారిలో అధికమవుతున్నాయి కాబట్టి వారి జీవితం ఎప్పుడు కూడా ఒదుగుదలగా తగ్గినట్టుగా ఉంటారు. ఈ దినాల్లో ఎక్కువగా ఎట్లున్నాయంటే చెట్లన్నీ నీరుకొని ఉంటున్నాయి. అర్థమైందా మీకు? నీరుకొని ఉంటున్నాయి కదా చెట్లు. ఎట్లున్నాయి చెప్పండి? నీరుకొని ఉంటున్నాయి. అంటే అర్థం ఏంటి? మేము తగ్గమంటే తగ్గం. పాత దినాల్లో ఇల్లులు ఉన్నాయి, మీకు తెలుసు. పాత దినాల్లో పూరి గుడిసెలు ఉంటాయి. ఆ గుడిసెల యొక్క ఎత్తు ఎంత 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 ఎత్తు పెడతారు చెప్పండి? గడప గడప లోపలికి వెళ్ళే దారి, పూరి గుడిసె దారి ఎంత ఉంటుంది? 5 అడుగులు ఉంటుంది కదా. దాని కింద మళ్ళీ సూర్యుడు పెడతారు కిందకి. అది ఎంత ఉంటుంది? అది ఇంకా 3 అడుగులు ఉంటుంది, 3 అడుగులు 4 అడుగులు ఉంటుంది కదా. ముందు కింద నుంచి ఎట్టబాలాడు నీరుక్కొని పోతాను నేనంటే నా ఇల్లు అంటే సరిపోతుందా చెప్పండి? ఆ సౌత్ ఆఫ్రికాలో చిన్న చిన్న గుడిసెలు కట్టుకుంటారు, చాలా చిన్నట్టు ఉంటాయి. అది ఎట్లుంటుందంటే వాళ్ళు లోపలేమో పెద్దగా ఉంటుంది, లోపలేమో మనిషి నిలబడేంత ఉంటుంది గుడిసె. కానీ లోపల నుంచి బయట నుంచి వెళ్ళేటప్పటికి అది ఎంత ఉంటుంది? చాలా 2 అడుగులు ఉంటుంది. వీడేమో 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు ఉన్నట్టు ఏం కావాలి చెప్పండి? ఖచ్చితంగా నీరుకోబోడాలనుకుంటుందా? ఎలా పోవాలి? 2 అడుగులు. 6 అడుగులోడు ఎంతకు దిగాల? 2 అడుగులు మోకాల మీద లోపల పోతేనే వాడు గృహంలోకి. మరి ఆత్మీయంగా మనం ఎదిగే కొద్దీ మనం ఎంతగా లోతైన అనుభవంలో తగ్గించుకోగలుగుతున్నాం. చాలామందికి దైవబిడ్డలకి తగ్గింపు అంటేనే అది ఎక్కడో అసలు ఎట్లుంటుందంటే, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు విధేయత చూపించాలా, నేనెందుకు మరి తగ్గింపు కలిగి జీవించాలా? ఇలాగా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం ఎంతో నష్టపడతాం చేయకపోవడం ద్వారా. లోకం ఏమంటుంది? లోకం రే వాడి దగ్గర నువ్వేంద్ర తగ్గించుకునేది, అంతేనండి? ఎవరైనా అడిగేది అంతే కదా. ఎవరైనా పెద్దల ముందు వాడు నిలబడినాకో చూడాడు తగ్గింపు లేకున్నాడు, వాడు నీరుకోడాడు. కొద్దిగా డబ్బుండి వాడికి డబ్బున్నా కూడా వాడు తగ్గించుకొని ఉంటాడు. వాడిని ఉంటారు, రే వాడి దగ్గర నువ్వు ఎందుకు తగ్గించుకుంటావు, నీకు డబ్బు లేకుండా నీకు ఆ స్థాయి ఎంత, నీ జీవితం ఎంత అని అంటారు. కానీ మన జీవితంలో ఆత్మీయంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే అతి తగ్గింపు. నీ వయసు ఉండని, ఆత్మీయత ఉండని, ఏమైనా ఉండని, దైవబిడ్డలైన వారి ఎదుట మన యొక్క తగ్గింపు. కొండపాటూరు అనే విలేజ్లో నేను సేవ చేస్తున్నాను, గుంటూరు దగ్గర. అక్కడ ఒక సిస్టర్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, ఆరోగ్యమ్మ బక్సింగ్ గారి చేత బాప్తిసం పొందిన ఎప్పుడో 1965లో. ఆమె ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేసి ఎప్పుడే సరే వస్తాం. ఆమె ఇంటికే వెళ్తాం. చీరలు ఉండవు, మంచం ఒకటే ఉంటుంది. మంచం మీద అది కూడా బాగా వంగిపోయినటువంటి మంచంలా ఉంటుంది కదా. కూర్చుంటే ఒక మంచం కూర్చుంటే కిందకు పోతాం. సరే ఆ మంచం మీద కూర్చుండేది ఆమె వేసేది. ఆమెకు నడునొప్పులు ఉంది, బాగలేదు. చెప్తున్నా ఆమె ఆత్మీయ స్థితిగతులు. నేను కూర్చున్నానంటే చాలు, నేను వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా ఆమె కిందే కూర్చుంటుంది. అక్క నువ్వు బాగలేదు, నీకు ఆరోగ్యం బాగలేదు, నీళ్ళు కూర్చో, తప్ప నేనే కదా చెప్పేది, నువ్వు కూర్చో పక్కన కూర్చోంటే లేదు నేను కూర్చొని 7 సంవత్సరాలు సేవ చేస్తే ఒక్క రోజు కూడా ఆమె నా ఎదుట కూర్చోవాలి. ఆమె ఆత్మీయ కూర్చోవచ్చు, ఆమెకు అధికారం ఉంది, తన ఇంటిలో తను కూర్చోవడానికి అధికారం ఆమెకు ఉంది. కానీ ఆమె ఆత్మీయ స్థితిలో ఎంత ఎదిగింది అనేది మనం గుర్తించుకోవాలి. ఆత్మీయంగా ఎదుగుదల కదండి. ఈ దినాల్లో ఎలా ఉంటారు చెప్పండి? యవనస్తులైన వారు, దైవబిడ్డలైన వారు పెద్దలు ఉంటే వాళ్ళ ముందునే కూర్చుంటారు, వాళ్ళ మీదనే నిలిచి ఉంటారు. ఏమిటది? వారి జీవితంలో తగ్గింపు లేదు. ఇంకేమనంటే అందరూ సమానమే కదా అంటారు కదా, అందరూ సమానమే కదా అంటారు. సమానమే కాని చెప్పలేదు, కానీ ఆత్మీయ స్థితిలో ఎవరికి ఎలాంటి విలువ ఇస్తున్నామని దానిని బట్టియే నీ యొక్క ఫలాలు ఉన్నాయి మనము గుర్తించుకోవాలా. ఒకవేళ నువ్వు తగ్గించుకున్నంత మాత్రాన మనకి ఏమి కూడా అరిగిపోం. మనమేమైనా అడుగుతామా చెప్పండి? మనం తగ్గించుకుంటే మన పరువు పోతుందా, లేకపోతే మనకు ఒక 1000 రూపాయలు మనకేమైనా నష్టం వస్తుందా?
ఆత్మీయతలో మనం ఏమవుతున్నట్టు ఫలాలు ఫలించే కొద్దీ ఫలాల కిందకి దిగజారినట్లుగా మన జీవితం కూడా తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. ఇది రెండోది మనం చూసి నాటబడి చెట్టు ఎదగాలి. ఈ దీంట్లో తగ్గింపడి నుండి రెండోదిగా దగ్గర కావడం. ఎదిగే కొద్దీ మనం ఏం కావాలి చెప్పండి? దగ్గరగా, ఆత్మీయంగా, అన్యోన్య సహవాసం. మీరు చూశారు మామిడి చెట్లు ఫస్ట్ నాటుతారు. చెట్లు నాటినప్పుడు ఎంతెంత డిస్టెన్స్లో నాటుతారు ఒక్కొక్క చెట్టుకు చెప్పండి? ఎంతెంత డిస్టెన్స్ ఉంటారు ఒక్కొక్క చెట్టుకి? 4 feet అలా 10 అడుగులు ఖచ్చితంగా ఉంటారు. అర్థమైందా? ఆ చెట్టు నాటిన వాడు తాను ఫలాలను ఇన్ని సంవత్సరాలకు కావాలనుకున్నవాడు ఏం చేస్తాడు? 10 అడుగులు నాటుతాడు. ఈ 10 అడుగుల దూరం ఎంత దూరం ఉంటుంది చెట్టు? 10 అడుగులు కదండి. పెరిగిన తర్వాత మీరు మామిడి తోట వెళ్ళి చూడండి. పెరిగిన తర్వాత ఎట్లుంటాయి చెప్పండి? 10 అడుగులు నాటినవే చెట్టు విస్తరించే కొద్దీ ఏమవుతుంది? దగ్గరికి. అర్థమైందా మీకు? పెరిగే కొద్దీ ఆ చెట్టు ఈ చెట్టు ఏమవుతుంది చెప్పండి? అన్యోన్య సహవాసం. అంటే ఇట పైకి పోయింది కాదు, ఆ పెరిగే కొద్దీ దగ్గరైన సంబంధంగా అది ఫలాలు ఫలించేటట్టుదిగా మనం చూస్తుంటున్నాం. కొన్ని చెట్టు పైకి పోతాయి, ఎదుగుదల ఉంటుంది, కానీ దగ్గర ఒకదానికి ఏముంటుంది చెప్పండి? సంబంధం అనేది ఉండనే ఉండదు. ఇది మనం గుర్తించుకోవాలా. ఎదుగుదల ఎదిగే కొద్దీ మనము ఆత్మీయతలో చాలా తగ్గింపు స్థితిలోకి మనం వెళుతూ రావడమే కాదు, కానీ అన్యోన్య సహవాసంలోకి దగ్గరగా మనము జీవించగలిగిన వారంగా ఉండాలి. ఇది లేకపోతే మనం ఫలించలేము. ఇది లేదు అంటే మనం ఫలాలు లేనట్టే. అర్థమైందండి? మనము తగ్గింపు లేదు అంటే అర్థం ఏమిటి? చెట్టు వంగలేదు, ఎదుగుతాందే కానీ అది చెట్టు ఏం చేయలేకపోతుంది? ఎదుగుతా ఉంది కానీ ఫలాలు లేవు. ఆ చెట్టు వంగి కిందకు వంగలేకపోతాం. రెండవదిగా ఆ చెట్టు పైకి ఎదుగుతాను కానీ అన్యోన్య దగ్గరికి రావడం లేదంటే అర్థం ఏంటంటే అన్యోన్య సహవాసంలో లేవని గుర్తించుకోవాలి. ఇలాగ ఉన్నామా మనం పరీక్షించుకున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే మరి ఫలాలు ఆ చెట్టు వేయడము దేని కొరకు వేస్తున్నారు? మనమందరం కూడా ఇక్కడ నాటబడింది దేని కొరకై? కేవలం ఫలాలు కొరకే కదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మరి ఫలాలు కాయని చెట్లున్నాయి, వాటితో సంబంధం చెప్పలేదు ఆయన. ప్రతి నాటబడిన ప్రతి మొక్క ఫలాల కొరకు. అప్పుడప్పుడు తిమోథెయుకు లాంటి చెప్పేది, ఏలీంలో వాళ్ళు పాతకాలంలో ఉన్నప్పుడు ఆ కొద్దిగా స్థలం ఉండేదంట. ఆ స్థలంలో కావలసినటువంటి మందిరానికి కావాల్సినటువంటి మొక్కలు కానీ లేకపోతే కూరగాయలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పండించుకునేవారు. స్థలం ఉంది, అవన్నీ కూడా ఫలాల కొరకు పండించేటువంటి మొక్కలు వాటిని వేశారు. అవన్నీ కూడా వారు ఫలిస్తున్నాయి, అక్కడున్న వారు అనుభవిస్తున్నారు, సంఘం వాళ్ళు కూడా అనుభవిస్తుంటున్నారు. ఫలాలు కాయకోకుండా అంటే మనల్ని నాటింది ఎందుకంటే కేవలము ఫలాల కొరకు, ప్రభువు ఆశించిన రీతిలో ఫలాలు. మనకు బాగా తెలుసు లూకాసు వార్త 13వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో నాటబడినటువంటి ఒక చెట్టు. ఏ చెట్టు అది? ద్రాక్ష తోటలో నాటబడిన ఏ చెట్టు? లూకాసు వార్త 13వ అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టును గురించి ప్రభు ఉపమానం చెబుతూ ఏమన్నాడు? ఆ తోట కాపరి యజమానుడు చూశాడు. తోటమాలితో చెప్తున్నాడు, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కాయలేకపోతుంది? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలట. 3 సంవత్సరాల నుంచి చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం చదవాలి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి నేను ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను చెప్పండి? 3 ఏళ్ల నుంచి. అంటే అంతకు ముందు నుంచి నాటబడే ఉంది. ఒకవేళ 6 సంవత్సరాలు వేసుకున్నాం, 3 సంవత్సరాల నుంచి తను లెక్కేసుకుంటే, ఫలించాల్సిన సమయం నుంచి లెక్కేసుకుంటే
3 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాలైనా కూడా ఆ చెట్టు ఏం కాలేదు, ఫలాలు ఫలించడం లేదు. ఫలాలు ఫలించేటువంటి సమయం వచ్చినా అది ఫలించుకోకుండా 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దాటిపోతావు. ఈ చెట్టు పేరు చెప్పాడు. ఏం చెట్టు అదే? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు యొక్క గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు రాకడ గురు కూడా ఏం చెప్పాడు? యేసు ప్రభు రాకడికేనా ఏం చెప్పాడు? అంజూరపు చెట్టు గురించి చెప్పిన మాట ఏంటి? వసంతకాలము రాకమునిపే చిగిరించినటువంటిది. అదేనా ఒలివ చెట్టు చెప్పాడా? ఏం చెప్పాడు? చూడండి, మత్తయి సువార్తను కూడా చూస్తే వసంతకాలం రాకమునిపే ఆయన మరి ఆ అంజూరపు చెట్టు గురించేనా? అంజూరపు చెట్టే 24వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 24:32. లేతదై చిగిరించినప్పుడు చాలు, వసంతకాలం ఇంకా సమీపంగా ఉంది. అర్థమైందండి? వసంతకాలం అంటే ఏంటి? చెప్పాలి. వసంతకాలం అంటే ఏంటి? వర్షాలు పడిన తర్వాత చిగిరించేటువంటి ఆ కాలం. ఆ వర్షాలు పడిన తర్వాత ఎండాకాలానికి ఇక ఆకులు రాలిపోయిన తర్వాత వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఈ చెట్లన్నీ కూడా పచ్చగా అవుతాయి, మళ్ళా చిగురు పడతాయి. దాన్ని వసంతకాలం అంటారు. అయితే వసంతకాలము రాకమునిపే, వసంతకాలం రాకమునిపే ఏమవుతుందంటే ఈ చెట్టు చిగురుస్తుంది అని అన్నాడు. వసంతకాలం వచ్చిన తర్వాతనే కదా అన్ని చెట్లు చిగుర్చడానికి కారణం. వసంతకాలము రాకమునిపే, ఇదొకటి. రెండవదిగా ఫలాలు ఫలించటే ఇక చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తాము 25వ అధ్యాయం. ఇరవై 28వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 28:4. ఫలవంతమైన లోయ తల మీదనున్న 28వ అధ్యాయం 4వ వచనం. వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు, వసంతకాలము రాకమునుపు మొదటి అంజూరపు చెట్టు. ఎంతమంది చూశారు చెప్పండి? ఒకరు. అంజూరపు చెట్టు పండ్లు తినేది కాదు, కానీ చెట్టునే చూడాలి. 2, 3, 4 అంజూరపు చెట్టు కదా. అంజూరపు చెట్టు ఎలా ఉంటుందంటే ఆ చిన్న ముద్దులాగానే ఉంటుంది, కానీ దాని మరి ప్రత్యేకంగా కాండాలకి కాస్త కాయ ఎట్లా ఉంటుందంటే అది చూస్తేనే తెలిసేది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? వసంతకాలం రాకలు మునుపు చిగిరించినటువంటి ఒక చెట్టు వలె వసంతకాలం రాకమునుపే ఫలించినటువంటి చెట్టు. దీని యొక్క ప్రత్యేకమైన గుణం ఏమిటంటే అన్ని చెట్ల కంటే ప్రత్యేక గుణము, అన్ని చెట్లు వసంతకాలం వచ్చిన తర్వాత చిగురించిన తర్వాత పూత పోసిన తర్వాత ఫలాలు కాదు. ఇది ఒక క్రమం, పద్ధతి. అయితే ఈ చెట్టు యొక్క పద్ధతి ఏమిటంటే అసలు వసంతకాలం రాదు, రాకమునిపే ఏం కావాలా? ఆకులు రావాలి, తర్వాత ఫలాలు ఉండాలి. అది దీని యొక్క అనుభవం. ఈ అనుభవము ఎన్ని సంవత్సరాల నుంచి లేదు? లూకా సువార్త 13వ అధ్యాయంలో దానికి 3 ఏళ్ల నుండి ఎదుగుతూ ఉంటే చిగర్చడం లేదు అది. తర్వాత ఫలాలు కూడా కాయడం లేదు. 1 సంవత్సరం కాబట్టి మరో సంవత్సరం కాదు మరో సంవత్సరం ఎదురు చూస్తున్నాడు, కానీ ఎంత మాత్రం కూడా దాంట్లో మరి చలనం లేదు. ఈ దినాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మరి అంజూరపు చెట్టు ఆ యొక్క ఫలాలు కాయనటువంటి చిగిరించలేనటువంటి చెట్టు వలే ఉంటున్నాం. చెట్టు యొక్క అనుభవం ఏమిటంటే ముందుగానే చిగిరించాలా, మరి ఫలాలు కాయాలా. అన్ని చెట్ల కంటే భిన్నంగా ఈ చెట్టు ఉంది. మొదటి అంజూరపు పండులాగా మరి మనం అలా ఉండలేకపోతుంటున్నాం. ప్రియమైన వారలారా, ఫలించాల్సిన సమయంలో ఫలాలు కాయలేకపోవడం
మన యజమానుడు, మనల్ని నాటిన యజమానునికి ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఏ ఫలము కనపడకపోవడం. అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేము చూస్తూ ఉంటే అంజూరపు చెట్టును చూశాడు కదండి. చూసి దూరం చూసేదాకా అంజూరపు చెట్టు కనపడింది. ఆయనకు ఆకలేస్తాము, అరే అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా ఫలాలు, అన్ని చెట్ల కాడ ఆయన వెళ్ళినటువంటి ఆ కాలం కూడా ఫలాలు ఉండే సమయం కాలమే, ఫలాలున్న సమయం కాలమే. అయితే ఆయన దగ్గర యేసు ప్రభు అక్కడికి వెళ్ళేదక్కడ అక్కడ ఏమున్నాయి? ఒక్కటి ఉంది, ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫలాలు ఫలించలేదు. ఆకులు ఏం చేసుకుంటాడు చెప్పండి? ఆయన ఆకులు ఏమైనా చేసుకుంటాడా? ఫలాలు కాస్తే ఏమవుతుంది చెప్పండి? ఎందుకు? యజమానుడు. అందుకే దీనికి ఒక విషయం ఏమిటంటే, యేసు ప్రభు ఇక్కడికి రాకమునిపే, ఆయన రెండో రాకమునిపే మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు అనేకమైనటువంటి ఫలాలతో ఆయన్ని ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం. నిజంగా ఒక్కరొక్కరు మనం నిలబడితే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని ఫలాలు మనం కాచుకుంటున్నాం. ఓ మాట చెప్పుకోవాలంటే ఈ యొక్క మాటలో ఫలాలంటే ఆత్మను రక్షణ, ఇది ప్రయాసపడడం. ఎన్ని ఫలాలతో నీవు ఆయన ఎదుట నిలబడగలుగుతుంటున్నావు? ఒక్క ఫలంతోనైనా నిలబడ్డావా? అందుకే ఉపమానం కూడా చెప్పాడు ఆయన. ఒకడికి 5 తలాంతులు, ఒకటి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతు, ఇవన్నీ అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సినవి, అంటే ఫలాలుగా ఫలించాల్సింది. ఆయన రాకడం కూడా ఏం కావాలంటే 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడండి? వాడు 5 తలాంతులు అంటే 5 అంతలుగా వాడు ఫలించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2 తల ఫలించాడు. మరి 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? వాడికి కూడా 1 ఉంది కానీ వాడు ఫలించలేకపోయినాడు. ఆ 1ని ఇంకొకటి చేయలేకపోయినాడు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే వాడు ఇది నాకు ఒకటే కదా అనుకొని వాడు ఏం చేశాడు? దాన్ని రుమాల్లో దాచి భూమిలో దాచిపెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ప్రతి ఒక్కరము కూడా ఫలించడానికి ఉన్నవారమే. మనం ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు మనము ప్రతి ఒక్కరము ఒక్కొక్కరు ఒక్క ఫలముతోనైనా నిలబడాలి. ఒక్క ఫలము కూడా మన దగ్గర లేకపోతే ఈ లోకంలో మనం జీవించిన జీవితము గుర్తించుకోండి వ్యర్థము. ప్రభు అన్నాడు కదా, తోటమాలి ఏమంటున్నాడు? ఏలా ఈ భూమి వ్యర్థమైపోవాలా? ఏమో రేపు సంవత్సరం కూడా వ్యర్థంగా ఉంటుందేమో, మరు సంవత్సరం కూడా వ్యర్థం ఉంటుందేమో. కాలాలు దినాలు జరిగిపోతున్నాయి కానీ ఒక్క ఫలాలు కూడా ఫలించలేకపోతుంది. ఇక్కడ మనల్ని కూడా ఆయన ఒక్కొక్క చెట్టుగా ఒక్కొక్క విధానం చూస్తున్నారు. ఎవరికి కనపడకపోయినా ఎవరికి కనపడతా చెప్పండి? అర్థమైందా? ఎవరికి కనపడదు. మనం ఆలోచిస్తే చెట్టును, మన మామిడి చెట్టు ఉందనుకో, అది అక్కడ ఆ చెట్టును మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి ఫలాలు లోపల ఎక్కడో ఉంటాయి, దాగి ఉంటాయి, ఆకుల మీద దాగి ఉంటాయి, కానీ మనకు కనపడవు. ఎవరికి కనపడతాయి? కోతులకి కదండి. అవి ఏం చేస్తాయి? ఎక్కడ మూలైనా సరే పండిన ఫలాన్ని ఏం చేస్తారు చెప్పండి? తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఎలాగ ఫలించామో దేవుడి కళ్ళకు బహు స్పష్టంగా కనబడతాము. ఈ ఫలము ఆత్మ సంబంధమైన ఫలము. ప్రభువుకు ఒక్క ఫలమైన ఫలించామా? ఒక్క ఫలం. లేకపోతే మనం నాటినందుకు, దినాలు జరిగినందుకు అంత వ్యర్థమే. ప్రియమైన వాళ్ళరా, అందుకే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ద్రాక్ష తోట నాటుతున్నాను, అన్ని రాళ్ళు వేరేశాను, ఎరువు వేశాను, నీళ్లు పట్టాను, కానీ ఈ ఫలాలు ఫలించింది. కానీ ఎలాంటి ఫలాలు ఫలించినది? కారు ద్రాక్ష. పనికిరానిది, తినలేనిది, ఇష్టం లేనిది, అది కారు ద్రాక్ష కాసేది. అంటే పనికిరాదు. మరి దానికి చేసిందంతా వ్యర్థమైపోయింది. ఇన్ని దినాలుగా వ్యర్థమైపోయింది కదా. ప్రియమైన వాళ్ళని ఒకసారి గుర్తించుకున్నా, నా జీవితంలో ఎన్ని ఫలాలు ఫలించి ఆయన ఎదుట నిలబడగలం, ఎన్ని ఫలాలతో ఆయన ఎదుట సిద్ధమైన వాడగా ఉండగలం, ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. చివరిగా 4వది మనం చూస్తూ ఉంటే చూడండి, ప్రభువు కొరకై ఒక మాట మనం చెప్పుకోవాలంటే చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం
20వ వచనం చదవండి ఎవరైనా. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు, నన్ను ప్రేమించి ప్రభు మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు క్రీస్తునందు జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అర్పించుకున్న క్రీస్తు యేసునందని. ఒక మాట చెప్పుకోవాలంటే మన బ్రతుకు మన జీవితం అంతా కూడా టోటల్ అంతా కూడా ప్రభువు కొరకే. చెట్టు నాటినటువంటి చెట్టు అది మరి కాండం ఒకరికా లేకపోతే పళ్ళు ఇంకొకరికా? చెట్టు ఆయన సన్నిధిలో నాటినప్పుడు ఆ చెట్టు పడిపోయినా నిలిచినా ఫలాలు కాసినా ఆకులైనా సరే ఏదైనా సరే సమస్తము తన యజమానుడి వ్యక్తికే చెందుతుంది. ఇప్పుడు మన జీవితం అంతా కూడా ఎవరికి చెప్పండి, ఎవరికి చెప్పండి? ప్రభువుకే కదండి. మన జీవితం అంతా కూడా ప్రభువుకే. అందుకే ఇక మీద మనం జీవించేది చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరైనా. 2 కొరింథీ 5:15. జీవించు వారికి మీదట జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన వారి కొరకే జీవించాలి. ఇంకొక మాట మనం చూస్తుంటున్నాం రోమరాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమరాసిన పత్రిక 14:8. మనం బ్రతికినా చనిపోయినను ప్రభువు కోసమే. ఇంకోటి చదవండి. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. బ్రతికినా చనిపోయినా సరే మనం ఎవరు అండి? ప్రభువు వారమే. మనం ఆలోచిస్తే మన జీవితం అంతా కూడా ప్రభువుకే. దీంట్లో కొంత నాదని చెప్పుకోవడానికి వీల్లేదు, కొంతనే అని చెప్పడానికి వీల్లేదు. ప్రభువు ఆయన మందిరంలో మనం నాటినప్పుడు వేర్లు మొదలుకొని ఆకుల వరకు ఫలాల వరకు చెట్టు బెరడు వరకు అంతా కూడా మనం నాటినటువంటి యజమానుందే. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే మన జీవితం అంతా ప్రభువుకేనా, లేకపోతే కొంతవరకు మనము కుటుంబం కొరకు లేకపోతే లోకం కొరకు అనేటువంటి తత్వంతో జీవిస్తున్నాం? మన జీవితం అంతా ఎవరికండి? ప్రభువు కొరకే. ప్రభువుదే జీవితం అంతా కూడా ప్రభువుదే. ఏది కూడా మనది కాదు. మన బలం కానీ మనకు సంపాదించిన డబ్బు కానీ మనకున్నటువంటి ఆస్తుపాస్తులు కానీ లేదా మనకున్న ఇల్లు కానీ మనకున్నటువంటి సమస్తము ఏదైనా కానీ అంత కూడా ప్రభువుకే. నాది కొంత ఉంది, నాది కొద్దిగా, లేకపోతే ప్రభువుకు కొంతనే అనేది కాదు. అంత కూడా ఆయన యజమానుడుగా ఉండి మనల్ని నాటినప్పుడు, నాటి మనల్ని పెంచినప్పుడు, మనల్ని వృద్ధి చేస్తున్నప్పుడు, ఆ చెట్టు పెరిగి పెద్దదైనప్పుడు దానికి సంబంధించినంత కూడా ఎవరిదండి? ప్రభువుని తప్ప ఇక వేరే వ్యక్తిది కాదు. కాబట్టి ప్రభువుకు అన్ని విషయాల్లో మనము ఘనతలు ఆయనదే అని మనం చెప్పుకుంటున్నామా, మనది అని చెప్పుకుంటున్నామా? చాలాసార్లు మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే మన జీవితం జీవిస్తున్నాము, మనకు దేవుడు అనేకమైనవి ఇస్తుంటున్నాడు, ఇవన్నీ కూడా నావి అని చెప్పుకుంటున్నాం. మనమే కావు, ప్రభువి. అది ప్రతి ఒక్కటి ప్రభుదే. ఏది కూడా మనది కాదు. మనం గుర్తించుకోవాలి. ఏదైనా నా ప్రభువు మనతో మాట్లాడే విషయం ఏంటంటే మనకు కలిగింది ఏదైనా సరే, దేవుడిచ్చింది ఏదైనా సరే అది ప్రభువుదే, మనకంటూ కొద్ది కాదు. ఒకసారి మనం ఆలోచిస్తూ ఉంటే అననీయ సభ్యురాలు గురించి మనం ఆలోచిస్తే అననీయ సభ్యురాలు వారు ప్రభు సన్నిధానానికి కొంత డబ్బులు తీసుకొచ్చారు కదండి. వారు ఆలోచన చేసే వచ్చారు. ఏమి ఆలోచించారంటే కొంత దాచిపెట్టుకుంటే ఏమంది, మనకు దాచిపెట్టుకుంటే ఏమంది, కొంత ఇది మనది కదా మనం కొంత చూసుకుంటే ఏమైంది అన్న తాత్పర్యంతో వారు వచ్చారు. ప్రియమైన వారులారా, వారు కొంతనే తీసుకున్నారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అంతా అని. వారు ఏమని చెప్పారు చెప్పండి? ఎంతనేనా అంటే
ఇంతే అన్నారు. అంతేనా? ఇంతే అన్నారు. అంటే వారు అబద్ధమాడుతూ వచ్చారు. వారికి కలిగిందిలో అంతట్లో కూడా ప్రభువుని వారు గుర్తించలేకపోయినారు. ఎంత నష్టపరచబడ్డారు. మనం ఒక్కసారి గుర్తించుకుందాం. ప్రభువు మనకు సంపూర్ణంగా నాటినప్పుడు మనమంతా కూడా ప్రభువు వారమే, ఇక మన వారం కాదు. మనకు మన మీద కానీ ఇతరులకు మన మీద కానీ ఎటువంటి అధికారం ఉండేది మన దానిపైన. ప్రభువుకు సంబంధించిన వారంగా ఉండాలి, ప్రభువు బిడలమైన వారంగా ఉండాలి, ప్రభువుకు చెందిన వారంగా ఉండాలి. మన జీవితాంతం కూడా ప్రభువు కొరకే మనము ఉండవలసిన వారంగా ఉండాలి. లేకపోతే మన వారం అనుకుంటాం. గుర్తించుకుందాం. ఈ 4వ విషయం మనం గుర్తించుకుంటే, ఈ నాటబడిన చెట్టు ఫలాలు కానీ, దాని కట్టెలు కానీ, దానికి వేరు కానీ, ఆకులతో సహా కానీ అంతా కూడా ఎవరికి చెందింది చెప్పండి? ప్రభువుకే చెందింది. మానవ మాత్రులకు ఇతరులకు చెందింది కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, తన జీవితం అంతా కూడా తన కుటుంబ సభ్యులకు కాదు, ప్రభువుకి చెందింది. నా కొరకే ప్రాణం పెట్టాడు కాబట్టి నేను సమస్తం ఆయన వాడనే. ఇక నేనే కాదు, నాకు సంబంధించింది ఏది లేదు, అంతా ప్రభువుదే. అలాంటి యొక్క అనుభవంలో నాటబడిన మనం ఉండాలి. మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చారు చెప్పండి? దేవుడి మందిరంలో స్థిరమైన వారంగా, బలమైన వారంగా, నాటబడిన వారంగా ఉండాలి. ఏదో గాలి పడితే లేచిపోయే వారంగా కాదు, స్థిరంగా ఉండాలి. రెండోదిగా చెప్పండి, నాటబడిన ఎదుగుతూ నాటబడ్డామే కానీ ఎదుగుదల లేదు. ఆత్మీయ స్థితిలో మన జీవితం ఎలా ఉందంటే కొంచెవారి స్థితి, కొద్దివారి స్థితి. నాటింది ఎప్పుడు ఒకసారి మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే అవి ఎదుగుదల లేకుండా ఉంటాయి. మరి ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కూడా లేకుండా ఉంటాయి. భౌతిక సంబంధం ఎదుగుదల ఉండదు, ఆత్మీయ స్థితిలో కూడా ఎదుగుదల ఉండదు. అక్కడ రోడ్డు పక్కన మీకు చింత చెట్లు కనపడతా ఉంటాయి. చిన్న చిన్న చింత చెట్లు ఉంటాయి, రేగి చెట్లు కూడా, ముళ్ళ చెట్లు ఉంటాయి. చూసారా? అర్థమైందా? ఇవి ఉంటాయి. ఇవి అక్కడక్కడే ఉంటాయి. చాలా సంవత్సరాలు ఇవి నాటబడే వెంతకు బయటకు వచ్చి ఉంటాయి. కానీ అంతంత మాత్రమే ఉంటాయి. దానికి గల కారణం ఏమిటి చెప్పాలి? రత్తమన్నా ఏం చెప్పారు? చెప్పి ఇప్పుడేం చెప్పారు? ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పి? నేను రత్తమని అడిగింది ఏం చెప్పాను? ఇప్పుడు ఏం చెప్పారు? స్థిరంగా రెండో పాయింట్ చెప్పాను. చెప్పు ఏం చెప్పాను? ఎదుగుదల లేకోకుండా చింత చెట్లు కానీ అవి అంతంత మాత్రమే ఉంటాయి. గల కారణం రోడ్ల మీద ఉండేటువంటి ఆ చెట్లకు గల కారణం ఏమిటి? ఒక్క మాట చెప్పండి. నీరుంటుంది, కాలువ పక్కనే ఉంటాయి. మరుగుతనానికి గల కారణం ఏమిటి? ఆ చెట్టు అలాగే చిన్నగా ఉండడానికి గల కారణం చెప్పండి. వేరు లోపలికే పోయి ఉంటుంది. అసలైన కారణం ఎదుగుదల లేకపోవడం. ఎన్నో దినాలుగా వేరు గట్టిగానే ఉంటుంది. చింత చెట్టు అంటే సామాన్యంగా పడుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. చెప్పండి. దారిని పోయేటువంటి మేకలు, గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? ఎదిగేదాన్ని తినేస్తాడ. చిగురు ఎదిగే కొద్ది ఏం చేస్తాయి? అంతేనా? మళ్ళా ఏం చేస్తుంది చెట్టు? మళ్ళా చిగురిస్తుంది. మళ్ళీ ఏం చేస్తాయి? గొర్రెల మేకలు ఏం చేస్తాయి చెప్పండి? అదే తోటలో ఉన్న చెట్లు ఎట్లుంటాయి? చుట్టూ కాంపౌండ్ వేసిన చోట్ల చెట్లు చిన్న చెట్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చెప్పండి? ఎదుగుతూనే ఉంటాయి. గల కారణం ఏమిటి? అక్కడ ఎటువంటి మేకలు కానీ ఏమి కూడా ఎదిగే కొద్దీ వాటిని తినేసేటప్పుడు అవి కొంచెవారికి పోతా ఉంటాయి. ఆత్మీయ స్థితిలో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అది రెండోది మనం చూస్తున్నాం. మూడోది మనం ఏం చూసాం చెప్పండి? కాపరికి కావలసిన ఆహారాన్ని ఇవ్వలేని చెట్టు. మన ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆయన నిలబడతాడు. ఆయన నిలబడి చూస్తాడు. నాకు ఆహారం కొరకై, నా ఆకలి తీర్చే ఆహారం కొరకై ఏమైనా ఫలాలు కాసి ఉన్నాయా? కనీసం ఒక్కటైనా ఉందా? ఖచ్చితంగా చూస్తాడు. చూడొద్దని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? ఆయన నిలబడతాడు.
సేవకులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, యవనస్తులు కానీ, రక్షకుడి ఆత్మీయులతో ముందున్న ముసలాలు కానీ, వృద్ధులు కానీ, ఎవరినైనా సరే ఆయన వచ్చి నిలబడినప్పుడు ఆయన చూసేది ఏది చెప్పండి? ఫలాలు. ఆకులు చూస్తాడా? పై రూపాలు చూస్తాడా? ఆయనకు కావాల్సినవి ఫలాలు మాత్రమే. అవి ఫలాలు లేకపోతే చెప్పే మాట ఏంటంటే కొట్టేది నేనంతే. బైబిల్ గ్రంథంలో ఉంది. వేరే రాజ్యం పైన నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఏ చెట్టు అయితే ఫలాలు ఇస్తుందో దాన్ని ఉంచు. ఏ చెట్టు అయితే ఫలాలు కాయలేదో దాన్ని ఏం చేయాలా? చూడండి, ద్వితీయోపదేశకాండం చూస్తే ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19, 20 చదవండి. నీవు ఒక పురమును లోపరుచుకున్నప్పుడు దాని మీద యుద్ధం చేయొచ్చు. దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు, నరికివేయకూడదు. నరులా, బాగా చక్కటి మాట చూడండి. ఏ చెట్టు తినదగిన ఫలమునిచ్చు కావని నీవెరుగుదువో కడుపురుకు వాటితో దానికి బదులుగా ఏ చెట్టు తినదగిన ఫలమునిచ్చునవి కావని నీకు తెలుసు. ఏ చెట్టు తినదగిన ఫలము ఇవ్వదో అంటే ఫలాలను ఇచ్చే ఫలాల చెట్లను ఏం చేయకూడదు అన్నాడు? నరకకూడదు. ఇవని చెట్లు అది మనం గుర్తించుకోవాలి. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫలాలు ఫలించాలి. ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు. ఆయన ఎదుట నిలబడినప్పుడు మనము ఆయనకు ఎదురుగా ఎన్ని ఫలాలు ఫలించామో ఆయనకు చూపించాలి. ఆయన కన్నులకు ఏది కూడా మరొక ప్రతి ఒక్క వ్యక్తి ఆ ఫలాలు అభివృద్ధి కావాలి. 4వది ఏం చూసుకొచ్చాను చెప్పండి. ఆ చెట్టు సమస్తము ఎవరికి చెందింది? ప్రభువుకి. ఏ చెట్టు ఏ వ్యక్తి అయితే నాటుతాడో, ఏ చెట్టు ఏ వ్యక్తి ఇంటిలో అయితే ఉంటుందో ఆ చెట్టు సమస్తము కూడా ఆ ఇంటి యజమానికి చెందింది. మనం కూడా ప్రభు మనం నాటే మన సమస్తము ఎవరికి చెందిన వారా? మనకు చెందిన వారమా? మన కుటుంబానికి చెందిన వారమా? కాదు, ప్రభువుకు చెందిన వారు. మనకు కలిగింది, మనకు దేవుడు ఇచ్చింది, మన సమస్తము, మన పిల్లలు, మనమే సంపూర్ణంగా ప్రభువుకు చెందిన వారము. ఇక మనకు వేరేదేం ఎవరు లేదు, మనకి వేరేదేం లేదు. సంపూర్ణంగా ప్రభువుకు మనము కలిగిన వారు. కాబట్టి ఆయన ఏమైనా చేయొచ్చు. మరి ఉన్న చెట్టును పడగొట్టచ్చు, పడగొట్టిన చెట్టును ఆయన ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. ఆ చెట్టు వలన మంట కూడా పెట్టచ్చు. లేకపోతే ఏమైనా సరే సంపూర్ణంగా మనం వేరు మొదలుకొని కాండం వరకు కూడా, చిగురు వరకు కూడా మనకు సంబంధించిన వారం కాము, ప్రభు వారం. కాబట్టి ఆయన కొరకే మనము ఫలాలు ఫలించేటువంటి వ్యక్తులుగా ముందు ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సింధూర వృక్షములు నాటబడ్డాయి మమ్రే ఎదుట. అవి నాటబడినప్పుడు ఫలించేవిగా, వృద్ధి చెందేవిగా ఉంటున్నాయి. అవి దేవుని మందిరంలో, ఆలయంలో, లేకపోతే దేనికైనా సరే వాటి కాండాలు కావచ్చు, ఉపయోగపడేవిగా ఉంటున్నాయి. ప్రభు మందిరంలో నాటబడిన మనమందరం కూడా ఆయనకు ఉపయోగపడే వారంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అలా ఉన్నావా లేవా పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.